వీడే ప్రపంచం చాలా చిన్నది, మొత్తం ఒక చోటే చేరాం. ఎలా ఉన్నారు? అయినా నాతో మాట్లాడాలంటే తనెందుకు తీసుకురాదు? ఓ మాట చెప్తే నేనే వచ్చాను కదా. నువ్వు బయలుదేరారు, నేను కాసేపు మాట్లాడి వచ్చేస్తాను. ఉండదే, ఇక్కడ జరిగేదంతా చూడండి. పైగా ఊళ్ళోకి వెళ్ళి చెప్పాలిగా. అయితే కాసేపు ఉండిచారు, ఎక్కడ కలిసిపోతాం. వచ్చి మాట్లాడి వెళ్ళిపోవడానికి ఇది ఢిల్లీ అనుకున్నావా? దేవరకోట, దేవరకోటలో మామిడి తోట. ఇక్కడికి రావడమే కానీ వెళ్ళడం ఉండదు. అదే ఊరినేదో దత్తత తీసుకొని డబ్బులు తగిలేసుకుంటున్నావంటే పోనీ మీ పిచ్చితో ఏదో చేసుకుంటున్నావు. మా జోలికి ఎందుకురా? ఊరిని దత్తత తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతారనుకున్నారా? ఇక్కడ జరగాల్సిన మంచితో పాటు ఇక్కడ జరిగే చెడుని కూడా దత్తత తీసుకున్నాం. వీడిని వాడిని 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 వీళ్ళందరినీ నేను నీ తమ్ముడిని మొత్తాన్ని దత్తత తీసుకున్నాను. సో పొలాల్ని లాక్కొని వెళ్ళటం. అయినా నేను వచ్చింది ఇప్పుడు దాకా మీరు లాక్కున్న వాటి గురించి మాట్లాడదాం. చీటీ రాసుకొచ్చి ఒకటో రెండు మర్చిపోతానని. జిల్లాలో 43 సెఫ్టీ హై స్కూల్ మరమ్మతుల మీద మింగేశారు, ఇచ్చారు. 72 సెఫ్టీ రోడ్లు శాంక్షన్ అయితే అన్నీ మింగేశారు, ఇచ్చారు. 360 కోట్ల కరువు నిధులు పంపితే మొత్తం మింగేశారు, ఇచ్చేయాలి. కొన్నేళ్ల క్రితం డైరీలో కాల్ చేసిన 30 మందితో పాటు మీకు అద్దొచ్చిన 23 మందిని చంపేశారు. మనిషి అన్న చేస్తారా? వాళ్ళ కుటుంబాలు మొత్తం మీరే ఆదుకోవాలి. ఆఖరికి 11 కూడా పొలాలకు నీళ్ళు వెళ్ళే వ్యవసాయం చెరువు కూడా మింగేశారు. చెరువు మింగేటంటే మొత్తం చూసుకుని అన్ని ఇచ్చేయాలి. చంపేద్దాం అనుకుంటున్నా. ఇచ్చేయాలి. ఎవరు ఎవరు 714 300 రూపాయలు తీసుకో. చేయాలి.